తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఇళయ తలపతిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ ప్రతి సినిమా కూడా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ వస్తున్నాయి. ఇక ఆయన సినిమాలు కొన్ని తెలుగులో డబ్ అయినప్పటికీ ఇక్కడ కూడా అంత మంచి ఆదరణే అయితే దక్కించుకున్నాడని చెప్పాలి. ఒక తుపాకీ సినిమాను మినహాయిస్తే ఆయన చేసిన ఏ సినిమా కూడా తెలుగులో అంత పెద్ద సక్సెస్ అయితే సాధించలేదు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన త్రిషతో కలిసి గిల్లీ అనే సినిమా చేశాడు. ఇక తెలుగులో మహేష్ బాబు హీరోగా వచ్చిన ఒక్కడు సినిమాకి రీమేక్ గా వచ్చిందే ఈ గిల్లీ సినిమా. ఇక అక్కడి నుంచి వీరిద్దరి మధ్య మంచి పరిచయం అయితే ఏర్పడింది. దాంతో పాటుగా రీసెంట్గా వచ్చిన లియో సినిమాలో కూడా వీరిద్దరూ భార్యాభర్తలుగా నటించడం విశేషం. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరూ చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఇదిలా ఉంటే రీసెంట్గా త్రిష విజయ్ గురించి మాట్లాడుతూ, విజయ్ షూటింగ్ సమయంలో తన షాట్ అయిపోయిన తర్వాత ఒక గోడ పక్కన కూర్చుని తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటాడు. ఆయనలో నాకు నచ్చనిది అది. ఆయన అందరితో మాట్లాడుతూ చాలా ఫన్నీగా ఉంటే బాగుంటుందని నేను అతనికి చాలా సందర్భాల్లో వివరించాను. ఇక ఏది ఏమైనా కూడా విజయ్ నాకు ఎప్పుడూ ప్రత్యేకమే అంటూ త్రిష చెప్పారు. ఇక అలాగే మరొక కో ఆర్టిస్ట్ అయిన సింబు మాత్రం షూటింగ్ సమయంలో తనని ఎప్పుడూ టీస్ చేస్తూ ఉంటాడని చెప్పుకొచ్చారు. మరి ఏదేమైనా కూడా త్రిష దాదాపు 2 దశాబ్దాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన హవాని కొనసాగిస్తుందని చెప్పాలి. ఇక ఏదేమైనా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న ఈమె ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ చేస్తుంది. ప్రతి పాత్రలో వైవిధ్యమైన నటనను కనపరిచి యావత్ తెలుగు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆమె ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. నిజానికి త్రిషకి తెలుగులో మంచి ఆదరణ అయితే దక్కింది. ఒకానొక టైంలో ఆమె టాప్ హీరోయిన్ రేంజ్ ను కూడా టచ్ చేసింది. తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరితో నటించి మెప్పించడమే కాకుండా ప్రతి హీరోతో తనకు ప్రత్యేకమైన అనుబంధం అయితే ఉందని తాను చాలా సందర్భాల్లో వివరించింది.